హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మళ్ళీ ఫ్రైడే, నాకు ఫ్రైడేనే వ్లాగ్ తీయాలనిపిస్తుంది. ప్రణీత్ జస్ట్ ఇప్పుడే క్లయింట్ లొకేషన్ నుంచి స్టార్ట్ అయ్యాడంట. హీ విల్ టేక్ 2.5 hours పడుతుంది మినిమమ్. నేను ఇప్పుడే లేసాను. అసలు ఫుల్ ఎందుకో ఈరోజు డ్రౌజీ ఉంది. అండ్ ఈరోజు నా హౌస్ హెల్ప్ రాలేదు. నిన్ననేమో తనకి లీవ్, ఈరోజు రాలేదు. ఎందుకంటే వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగాలేదని చెప్పారు. పాపం, హోప్ షీ ఈస్ ఫైన్ నౌ. ఇప్పుడు లేచి మంచి ఒక టీ పెట్టుకున్నాను. నాకు అసలు టీ పెట్టడం రాదు. మా మమ్మీ టీ చాలా బాగా పెడతారు. అండ్ ప్రణీత్ వాళ్ళ మమ్మీ టీ కూడా నాకు ఇష్టమే. ఈవెన్ నా ఫ్రెండ్స్కి కూడా ఇష్టమే, ఎక్సెప్ట్ నేను చేసుకుంటే తప్ప. ఇప్పుడు కొంచెం రిఫ్రెష్ అయ్యేసి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ప్రణీత్ వీక్ లాంగ్ బయట తింటున్నాడు కదా అని వీకెండ్ అట్లీస్ట్ ఐఎమ్ మేకింగ్ షూర్ హీ విల్ హ్యావ్ హోమ్ ఫుడ్. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను కొంచెం టు డూ లిస్ట్, గోల్స్ ఫర్ ద ఇయర్ అవన్నీ రాస్తున్నాను అనమాట. ఐ వాంట్ టు బీ ఓన్ ట్రాక్ దిస్ ఇయర్. అసలు ఈ ఇయర్ చాలా గోల్స్ ఉన్నాయి నాకు. లెట్స్ సీ హౌ వి విల్ అకాంప్లిష్ దెమ్. ఇది నాకు లాస్ట్ ఇయర్ డైరీ కనిపించింది. ఈ ఇయర్ డైరీ కోసం వెతుకుతుంటే లుక్ ఎట్ దిస్, వాట్ ఆల్ ఐ హ్యావ్ రిటర్న్ లాస్ట్ ఇయర్. ఫస్ట్ అయితే స్పెండ్ మోర్ టైమ్ విత్ అల్లడా అంట. ఇదైతే 100% చేసాము. వీ హ్యాడ్ లవ్లీ ఇయర్. వీ హ్యావ్ స్పెంట్ సో మచ్ టైమ్ టుగెదర్. ప్రణీత్కి చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే, అది మాకు కలిసి వచ్చింది. ఎక్సెప్ట్ నవంబర్, డిసెంబర్ వీ వేర్ వెరీ హ్యాపీ. ఇంకా ప్రొఫెషనల్ గోల్స్ అయితే ఇది చేశాను, ఇది చేయలేదు, ఇది చేశాను. ఇది వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఆన్ అవర్ ఫస్ట్ హౌస్ అనమాట. సో దిస్ ఈస్ డన్. ఇదేమో అవ్వలేదు, ఇది అవ్వలేదు, ఇది అవ్వలేదు. హెల్త్ గోల్స్ ఆర్ లైక్ వరస్ట్గా ఉన్నాయి. ఇంకా హ్యాబిట్స్ టు కట్ అంట, ఈట్ జంక్, ఇది చేయలేదు. వాక్ డైలీ, ఇది అస్సలు చేయలేదు. ఓకే, ఎనీహౌ లెట్స్ స్టార్ట్ 2024. అసలు నాకైతే 2023 ఎప్పుడైపోయిందో కూడా తెలియదు సరిగ్గా. ఇప్పుడైతే 2024 జనవరి మిడిల్లోకి కూడా వచ్చేసాము. అసలు ఐ ఆమ్ అనేబుల్ టు బిలీవ్. ట్రావెల్ 1 ఇంటర్నేషనల్, 1 డొమెస్టిక్ అని రాశాను. డొమెస్టిక్ అయితే అఫ్కోర్స్ పక్కా చేస్తాము, ఇంటర్నేషనలే డౌట్. చూద్దాం ఈ ఇయర్ ఏమవుతుందో. గోఫేరో ట్రీట్ ఇస్తా అంటే వచ్చాడు పిచ్చి బాబు. ఓలో ఓలో ఓహో ఓహో, వాడికి కోమ్ చేయలేదు నేను సరిగ్గా. రేపు అయినా ఎల్లుండైనా వాడిని బాత్కి తీసుకెళ్దాం సంక్రాంతికి. వాడికి కూడా స్పెషల్. జస్ట్ సెంట్ హిస్ లైవ్ లొకేషన్. తను ఒక 1 hourలో వచ్చేస్తాడు. నాకు కుకింగ్కి 1 hour కన్నా ఎక్కువ పట్టింది, అందుకే స్టార్ట్ చేసేస్తా. ఫస్ట్ రైస్ పెట్టేసి రసంకి పెట్టేస్తా. తర్వాత రా బనానాని కట్ చేసుకుందాం థిన్ స్లైసెస్గా. నేను ఇది ఫస్ట్ టైం అరటికాయ చక్రాలు చేయడము. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను. సేమ్ ఆలు ఫ్రై, ఫుల్ ఫ్రై, డీప్ ఫ్రై చేస్తాం కదా, అలాగే ఉంది. అందుకే ఇంకా కట్ చేస్తున్నాను. నాకైతే వీటిలో పురుగులు ఉంటాయేమో అని చాలా భయం వేస్తుంది. థిన్ స్లైసెస్ చేసుకోవాలి, అందుకే కేర్ఫుల్గా టైం తీసుకొని కట్ చేశాను. ఫైనలీ ఇలా అయితే వచ్చాయి. ఇక్కడ ఇంకా రసం ఆపేసి అరటికాయ చక్రాలు కొన్ని ఫ్రై చేసేసాను. తర్వాత ప్రణీత్ రావడానికి ఒక 10-15 minutes ఉందన్నప్పుడు నేను ఫెరో కిందకి వెళ్ళాము. సో దట్ ఫెరోకి కొంచెం వాకింగ్ అవుతుంది అనేసి నేను మెయిన్ గేట్ సైడ్ తీసుకెళ్ళాను. ఇక్కడ మెయిన్ గేట్కి మాకు లెఫ్ట్ సైడ్ ఫారెస్ట్ లాగా ఉంటుంది అనమాట. దట్స్ యాక్చువల్లీ ప్లే ఏరియా అండ్ ఆల్. అది చాలా బాగుంటుంది. బట్ నైట్స్ నాకు చాలా భయం వేస్తుంది, అక్కడ ఎక్కువ లైటింగ్ ఉండదు. వీడేమో అటే లాగుతున్నాడు, ఇటు రమ్మంటే రాడంట. ఇంకా నువ్వు రాకు అనేసి అక్కడే కూర్చున్నాం మేము గేట్కి ఎదురుగా. నేను ఫెరోన్ కిందకి తీసుకెళ్తే వాకింగ్ తక్కువ అండ్ జనాలు పరిచయం అవ్వడం ఎక్కువ అవుతుంది నాకు. యూజువల్లీ నేను ప్రణీత్ ఎక్కువ ఎవరితో మాట్లాడము, బట్ ఫెరో వల్ల మాకు కొంచెం ఫ్రెండ్స్ అవుతున్నారనమాట కమ్యూనిటీలో, విచ్ ఇస్ రియల్లీ ఏ గుడ్ థింగ్. ఇక్కడ ఇంకా ప్రణీత్ మమ్మల్ని చూడకుండా
పార్కింగ్ లాట్లోకి వెళ్ళిపోయాడు డైరెక్ట్లీ. దెన్ అక్కడి నుంచి మేము కూడా పార్కింగ్ లాట్కి వెళ్ళాము. చూడండి ఫెరో ఎంత ఎక్సైట్ అవుతున్నాడో దూరం నుంచి చూసి కూడా. ప్రణీత్కి ఈ మధ్యలో టూ మచ్ వర్క్ ఉంటుంది. వీకెండ్స్, వీక్ డేస్ ఎవ్రీ టైం వర్క్ అవుతుంది. అండ్ చాలామంది నన్ను అడుగుతున్నారు కదా ప్రణీత్ ఏం చేస్తారనేసి. హీస్ ఏ మేనేజ్మెంట్ కన్సల్టెంట్. తను MBA IIM కల్కట్టా నుంచి చేశాడు. తర్వాత హీ గాట్ ఇంటూ టాప్ 3 మేనేజ్మెంట్ కన్సల్టింగ్ ఫర్మ్స్ అనమాట. సో హీస్ వెరీ బిజీ దీస్ డేస్. నైట్ 11:30 కలా డ్రైవ్కి వెళ్దామా అని అడిగాడు ప్రణీత్. దెన్ నేను అన్నాను, నువ్వు టయర్డ్ ఉన్నావు కదా, నేను చేస్తా, నాకు ఇస్తా అంటేనే వస్తా అనేసి. హీ సెడ్ ఓకే. నేనైతే హ్యాపీ. చాలా రోజుల తర్వాత నేను బెంగళూరు రోడ్స్ పైన డ్రైవ్ చేశాను. హైదరాబాద్లో ఫ్రీక్వెంట్గా చేసేదాన్ని, ఎందుకంటే అక్కడ మేమున్న ఏరియాలో రోడ్స్ చాలా బాగుండేటివి. ఇంకా బెంగళూరు గురించి చెప్పక్కర్లేదు, రోడ్స్ అయితే అస్సలు బాగోవు. అండ్ ఇక్కడ స్విగ్గీ బాయ్స్ హొరెబుల్గా డ్రైవ్ చేస్తున్నారు. బెంగళూరు క్లైమేట్ నైట్స్ చాలా చల్లగా ఉంటుంది. అలా తిరుగుతూ ఉంటే ఒక టీ ప్లేస్ కనబడింది. ఇంకా చల్లటి క్లైమేట్లో అలా ఒక టీ తీసుకొని కాసేపు అక్కడ వాక్ చేసాము. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మాకు మూవీ టైం అవుతుంది. గుంటూరు కారం మూవీకి వెళ్తున్నాము. నేనేమో హెడ్ బాత్ చేసేసాను, హెయిర్ ఇంకా డ్రై అవ్వలేదు. డ్రైయింగ్ పనిలో ఉన్నాను. థియేటర్కి చేరుకునేటప్పుడు డ్రై అయిపోయి ఇంకో వంబు కూడా చేసుకోవాలి, లేదంటే అనవసరంగా ఫీవర్ వస్తుంది. ఇప్పుడు అసలే క్లైమేట్ బాగాలేదు కదా. మేము యాక్చువల్లీ ట్రాఫిక్ వల్ల 20 minutes లేట్గా రీచ్ అయ్యాము. స్టిల్ మూవీ స్టార్ట్ అవ్వలేదు. అసలు టూ మచ్ లేట్గా స్టార్ట్ చేస్తున్నారు కదా. బట్ ఎనీ హౌ వీఆర్ లక్కీ ఈరోజు. మీరు గుంటూరు కారం మూవీ చూసారా? మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. మాకైతే ఫస్ట్ హాఫ్లో వచ్చిన హెడ్ఏక్కి సెకండ్ హాఫ్లో మేము తీసుకున్న పాప్కార్న్ సైజ్ చూడండి. ఎలాగో మాల్లోనే ఉన్నాం కదా అని మూవీ అయ్యాక ప్రణీత్ కోసం షాపింగ్కి వెళ్ళాము. సంక్రాంతికి ఏదన్నా ఒక కొత్త షర్ట్ తీసుకుందాం అనేసి. యాక్చువల్లీ మాల్లో చాలా ఎక్కువ క్రౌడ్ ఉండింది. బట్ LP స్టోర్లో క్రౌడ్ తక్కువ కనిపించింది. అండ్ నాకు LPలో నచ్చుతాయి కలెక్షన్, అందుకే LPలోకి వెళ్ళాము. ఇక్కడ ప్రణీత్ ఒక 2 షర్ట్స్ ట్రై చేశాడు. ఇదేదో బ్రిక్ కలర్లో ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది కదా అని నేనే ట్రై చేయమంటే చేశాడు. అంత కలర్ సెట్ అయినట్టు అనిపించలేదంట. దెన్ ఇంకోటి యాజ్ యూజువల్ యాజ్ రొటీన్ బ్లూ కలర్ ఒకటి ట్రై చేసాము. అది ఫిట్టింగ్ అండ్ ఆల్ మంచిగా అనిపించింది. అండ్ దెన్ క్లాత్ చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇది తీసేసుకున్నాడు. ఫీనిక్స్ మాల్లో ఈ LP స్టోర్కి నేను ఎప్పుడు ముందు రాలేదు. చాలా గ్రాండ్యూర్గా ఉంది. అంబియన్స్ అండ్ ఆల్ చాలా బాగున్నాయి. అండ్ లైక్ షాప్ ఇట్ సెల్ఫ్ లుక్స్ వెరీ నైస్. దెన్ కొంచెం సేల్ కూడా నడుస్తున్నట్టుంది. సేల్లో నేనేం షర్ట్స్ చూడలేదు ఫస్ట్. తర్వాత వెళ్ళి చూస్తే ప్రణీత్కి 2 years బ్యాక్ నుంచి ఉన్న సేమ్ షర్ట్ on 20% సేల్ అని పెట్టారు. సీరియస్లీ వీళ్ళు కలెక్షన్ మార్చలేదా అని అనుకున్నాను. ఇదే ఆ షర్ట్ చాలాసార్లు వ్లాగ్స్లో కూడా వేసుకున్నట్టున్నాడు ముందు. షార్ట్స్లోనైతే కంపల్సరీ ఉంది. ఒక 2 years బ్యాక్ మినిమమ్. మూవీ అయిపోయింది. హౌ ఇస్ ద మూవీ అల్లడా? మూవీలో స్టోరీ అది లిటరల్లీ మాకైతే స్టోరీ కొంచెం కూడా ఉన్నట్టు అనిపించలేదు. యాక్టర్స్ అందరూ మంచి యాక్టింగ్ చేసేవాళ్ళు, బట్ స్టోరీ అయితే లేదు అందులో ఏమును. అవును, మహేష్ బాబు ఆఫ్ కోర్స్ చూడడానికి బాగానే ఉన్నాడు, కానీ స్టోరీ అయితే అస్సలు లేదు. మాకైతే అసలు నచ్చలేదు మూవీ. అంతే కదా. యా, త్రివిక్రమ్ మూవీలా లేదు. మూవీ అయ్యాక ప్రణీత్కి హెయిర్ కట్ కోసము హెయిర్ సెలూన్స్ వెతికాము. అసలు జావేద్ హబీబ్, లాక్మీ, టానీ అండ్ గై ఎవరికి కాల్ చేసినా స్లాట్ లేదు ఈరోజు, రేపు ఇస్తాము స్లాట్ అలా అంటున్నారు. ఇంకా ర్యాండమ్గా వెళ్తుంటే దారిలో ఒక మెన్స్ సెలూన్ కనిపించింది. అక్కడికి వెళ్ళేసి అడిగితే వీ కెన్ అకామిడేట్ అన్నారు. ప్రైజెస్ లిటిల్ బిట్ ఇన్ ద హయ్యర్ సైడ్ ఉండే. ప్రణీత్ ముందు మెన్యూ కార్డ్ చూడలేదు. హీ వాజ్ ఫుల్లీ స్కేర్డ్ అనమాట. హెయిర్ కట్ అవుతున్నంతసేపు 1500 అడుగుతారో ఏమో అనుకున్నాడు. బట్ ఓకే హెయిర్ కట్ పని కూడా అయిపోయింది. ఇంకా ఇంత ఉంచుతా అంటున్నాడు. నేను ఇంకా కట్ చేసేట 3 times చెప్పినాక కూడా ఇక్కడ ఫ్రంట్ చూడండి ఇంత ఉంచాడు. మళ్ళీ 2-3 weeksలో మళ్ళీ పెరిగిపోద్ది కదా. ఇంకా ఇంటికి వచ్చేసరికి ఫెరోస్ వెల్కమ్ యాజ్ యూజువల్. హీస్ వెరీ ఎక్సైటెడ్. మనం ఒక 10 minutes బయటకు వెళ్ళి వచ్చినా వాడు ఇంతే ఎక్సైట్ అవుతాడు. తర్వాత ఫాస్ట్గా కుకింగ్ స్టార్ట్ చేశాను, ఎందుకంటే సుజాత గారు వెళ్ళే టైం అయిపోతుంది. తను ఉన్నప్పుడు చేస్తే తను నాకు అన్నీ కట్ చేసి అన్నీ అందిస్తూ ఉంటారనమాట. ఈరోజు సాంబార్ అండ్ చికెన్ ఫ్రై.
తను మ్యారినేట్ చేసి పెట్టారు. నేను కొంచెం కార్న్‌ఫ్లోర్ కలిపేసాను దాంట్లో. ఈ చికెన్ ఫ్రై నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. తనకి చెప్పడం మర్చిపోయాను. తను కొంచెం కర్డ్ యాడ్ చేశారు అందులోకి. మనం ఫ్రై చేసేటప్పుడు కర్డ్ యాడ్ చేయకూడదు కదా. ప్రణీత్, డే నైట్ ఏం లేదు కదా, వర్కే కదా, అసలు తిరిగేది. అల్లడా విసిట్ నిజం నిజంగా ఏం చేస్తున్నావు నువ్వు? 1 2 3 4 5 ఇక్కడ ఉన్నాయి. అదృష్టం ఇందులో దొరకలేదు. వాడికి ఇక్కడ యాకి దొరుకుతుందేమో తెలుసు. యాకీస్ లేవు ఇంట్లో. వెరీ ప్లేఫుల్. He's 8 months. వెరీ ప్లేఫుల్. ఫెరో లవ్స్ యాకి. అవన్నీ చిన్న చిన్న పీసెస్ అయిపోయాయి. చిన్న పీసెస్ ఇస్తే గొంతులో ఇరికిపోతుందేమో అని మాకు చాలా భయం. ఇంకా ప్రణీత్ ఇస్ లైక్ పద వెళ్దాము తీసుకుందాము అంటే ఆల్మోస్ట్ స్టోర్ క్లోజ్ చేయడానికి 10 minutes ముందు వెళ్ళాము. అక్కడ డిఫరెంట్ ఫుడ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి వాడి ఫేవరెట్ ట్రీట్స్ అండ్ ఒక 2 or 3 యాకీస్ అండ్ ఒక టాయ్ కూడా తీసుకున్నాము. రిటర్న్లో ఏఈసిఎస్ లేఅవుట్లో మాకు ఒక ఫేవరెట్ ప్లేస్ ఉందన్నమాట. అక్కడ చీజ్ మ్యాగీ చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళాము. మాకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా హాస్టల్ క్యాంటీన్స్ గుర్తొస్తాయి. లిటరలీ హాస్టల్ క్యాంటీన్సే. ఏది అడిగితే అది చేసిస్తారు. లైక్ ఫ్రైడ్ రైస్, బిర్యానీ, ఎవ్రీథింగ్. కేమ్ బ్యాక్ టు హోమ్. ఈరోజు సోఫాని అర్బన్ క్లాప్ వాళ్ళతో క్లీన్ చేయించాము. అందుకే పైన కూర్చోవట్లేదు. ఈరోజు ప్రణీత్ కోసం సంక్రాంతికి షర్ట్ తీసుకొని ఉండే. దిస్ ఈస్ ద షర్ట్. ఏ ఫెరో జరగమ్మా. ఎల్పి నుంచి తీసుకున్నాం. చాలా బాగుంటుంది. అరే ఇది బ్లూ కలర్ క్లాత్ అయితే చాలా బాగుంది. ఏ నో ఫెరో గడు లాగుతున్నాడు. అండ్ నేను ఒక డ్రెస్ ఆర్డర్ చేసుకున్నాను అమెజాన్ నుంచి. ఇది వచ్చింది. రేపు మార్నింగ్ ఫ్రెండ్ వాళ్ళ బాబుకి భోగిపళ్ళు వేయడానికి వెళ్తున్నాము. అప్పుడు వేసుకుంటాను. చూద్దాం ఎలా ఉంటుందో. ఎలా ఉంది ప్రణీత్ కలర్? ఉందా? అండ్ వచ్చేటప్పుడు దారిలో కలర్స్కి వెళ్ళాను. కలర్స్లో మీరు చూసారా, ఈ ప్యాంట్స్ చాలా ట్రెండింగ్కి వచ్చినాయి. చాలా క్లాత్ అయితే చాలా బాగుందనమాట. ఆల్రెడీ నా దగ్గర ఒక ప్యాంట్ ఉండే, సో ఇంకో ప్యాంట్ కొన్నాను. ఇది మనకి డార్క్ కలర్స్ అన్నిటి మీదకి భలే సెట్ అవుతుంది అనమాట. లైక్ బ్లాక్ కుర్తీ కానీ ఏదైనా. అండ్ ఇట్స్ స్ట్రేట్ కట్, వెరీ సాఫ్ట్, వెరీ కంఫర్టబుల్ అసలు. అండ్ యాజ్ యూజువల్ 1 లెగ్గింగ్ ఫ్రమ్ యాంకిల్ లెగిన్స్ ఉంటాయి కదా, నాకు ఓన్లీ గో కలర్స్లో మాత్రమే వాడతాను నేను. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది ఈవెన్ నేను జిమ్కి కూడా వేసుకుంటున్నాను. అందుకే ఇంకోటి తెచ్చాను. యా ఇంతే. ఈరోజు పెద్దగా ఏం కొనుక్కోలేదు నా కోసం నేను. యా, I will end this vlog here. If you are here for the first time, do consider subscribing to my channel and like this video. And also see my shorts. Bye bye.